సైంటిఫిక్ యాంగిల్లో కూడా తెలుసుకుంటా ఉన్నాం. తెలుసుకునే ఈ ప్రయత్నాన్ని చేసాము. ఈ జ్ఞానాన్ని మనం ఎంత తెలుసుకున్నా కూడా దాన్ని సరిగ్గా మన జీవితానికి ఉపయోగించుకుని ఈ జీవితాన్ని గెలవడం, అదే విజయాన్ని సాధించడమే మా ఈ ప్రయత్నం. దానికోసమనే ఉదయం నుంచి కూడా మాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని మీ అందరికీ తెలియజేయాలని తెలియజేసే ఈ ప్రయత్నంలో మేమందరం కూడా ఈ గీతా జ్ఞానాన్ని మేము తెలుసుకున్నది మీకు తెలిసే చెప్పడానికి చేస్తా ఉన్నాము. ఈ ఈ గెలుపు సులభం అనేది ఇప్పుడు ఏదైతే మీకు చెప్పామో దాని ఈ గీతా జ్ఞానం యొక్క సులభమైన భాషలో ఈ భగవద్గీతను మన జీవితానికి అన్వయించుకుని విజయం సాధించే ప్రయత్నానికి చేసిందే ఈ వారణాసి చేసిన ప్రయత్నమే ఈ బుక్. దీని పేరు వచ్చేసి గెలుపు సులభం. గెలుపు అనగానే మనం ఏదో పెద్ద పెద్ద విషయం, పెద్ద పెద్ద పనులు, ఏదో గొప్ప పనులు సాధించడమే గెలుపు అట్లా అనుకుంటా ఉంటాం. అలా ఏం కాదు. మనం రోజు చేసే చిన్న మన ప్రయత్నాలు, మనం చేసే పనులు, భర్తకి కానీ పిల్లలకు కానీ నచ్చినట్టు వండుకోవడం కానీ, మనం నచ్చిన మొక్కలు పెంచుకోవడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, ఎందులోనైనా సరే మనం పూర్తిగా దాన్ని సమర్థవంతంగా చేసి శాంతంగా ఉండగలగటమే గెలుపు. అదే విజయం. అలా మొదలుపెట్టింది అది చివరికంతా ఎంత వరకైనా వెళ్తా ఉంటుంది. దీనికి మనం ఇప్పుడు సహజంగా ఇప్పుడు చూస్తున్న రోజుల్లో ప్రతిదీ కూడా మనకి ఒక విజయం లాగా, ప్రతి చిన్న విషయం కూడా ఒక విజయం లాగా దాన్ని సాధించి వాళ్ళు పొందుతున్న మనం ఇప్పుడు ఏదైతే 4 రకాల ప్రయోజనాలు ఈ భగవద్గీత, ఈ గృహిణి గీత జ్ఞానంలో చెప్పుకున్నామో అవి 4 కూడా వాళ్ళు పొందినట్టుగా కూడా మనం చూస్తా ఉన్నాం. ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా కూడా వాడు ఎంతో ఎక్కువ ఎదిగారు. ఎలాంటి చిన్న పనులు అంటే ఇప్పుడు మనకి దాన్ని ఉదాహరణగా చీర కట్టుకోవడం. ఇప్పుడు కొత్తగా దాని పేరు శారీ డ్రాపింగ్ అని వచ్చింది. దానికి లక్షలు ఒక ప్రోగ్రామ్ కి ఒకళ్ళు వచ్చి వాళ్ళ చీరలు కట్టి వెళ్తే దానికి లక్షలు పే చేస్తా ఉన్నారు. అదేంటి? అది మామూలుగా మనం చేసుకునే పనులు, అది అసలు మన సహజ జీవనం విధానంలో మనం చేసేది. కానీ దాన్ని వాళ్ళు ఎలా సమర్థవంతంగా చేశారు, ఎంత ప్రభావితం అంటే నేను ఇలా కట్టుకోలేకపోతున్నాను, వాళ్ళైతే ఇంకా కడతారనేంత ప్రభావితం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. వాళ్ళు దాన్ని సాధించారు కాబట్టే వాళ్ళు గెలిచారని వాళ్ళ గురించి పేపర్లో వాళ్ళు సంపాదించే సంపాదన, వాళ్ళ గురించిన పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇట్లాంటి ఎన్నో చిన్న చిన్న విషయాలే, కానీ వాళ్ళు దాన్ని ఎంతో శక్తివంతంగా చేశారు. అట్లానే గెలుపు అనగానే ఎవరో పెద్ద పెద్ద ఐఏఎస్లు, ఐపీఎస్లు చదవడం ఇట్లా కాదు. మనం చేసే ప్రతి దానిలో కూడా సమర్థవంతంగా చేయడం అనేదే మనం తెలుసుకోవాల్సింది.